హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దేవాలయంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా పలు చిల్లర చేష్టలకు పాల్పడి దేవాలయంలోని పలు వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ వారు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు సీసీ ఫుటేజ్, సైబరాబాద్ పోలీస్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా 12 గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దేవాలయంలో చోరీకి గురైన పూర్తి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసులు కేవలం 12 గంటల వ్యవధిలోని ఈ కేసుని ఛేదించినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ రామలింగేశ్వర ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిన్న ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించి ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని ఆలయంలో ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా చెల్లా చెదులుగా అక్కడ పడేసి కొన్ని వస్తువులని మూట కట్టుకుని అక్కడి నుంచి కూడా వెళ్లిపోయారు. శివుడి లింగంపై ఉన్నటువంటి కిరీటంతో పాటు అక్కడ హారతి ఉపయోగించేటువంటి పరికరాలు, పూజ సామాగ్రి అంతా కూడా ఒక మూట కట్టుకొని అక్కడి నుంచి పారిపోయినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడము, ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం రావడంతో ఆలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్లన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత ఈ ఇద్దరు దొంగలు మొహానికి మాస్క్ వేసుకొని ఎక్కడ కూడా ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకొని ఈ దొంగతనానికి పాల్పడతా ఉన్నారు. వీరు టెంపుల్ లోపలికి చేరుకొని పవిత్రమైనటువంటి ఆలయంగా భావించేటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ పాదరక్షలు వేసుకొని లోపలికి వెళ్లి ఆ వస్తువులను కూడా చెల్లాచెదలుగా పడేసి లింగంపై ఉన్నటువంటి అన్ని వస్తువులను కూడా కాజేసి అక్కడి నుంచి పారిపోయి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉండగా పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనోభావాలు దెబ్బతీసినటువంటి ఇద్దరు నిందితులని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా హిందూ సంఘాల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడంతో పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి వీళ్ళు సిటీ దాటి వెళ్లిపోకుండా సిటీలోనే పట్టుకునే విధంగా 12 గంటల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి ఇద్దరు నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా స్వాధీనపరుచుకొని వారిని విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఎక్కడైనా చోరీ కేసులో వీళ్ళు నిందితులుగా ఉన్నారా, వీటి వెనుక ఏమైనా కుట్రలు జరుగుతా ఉన్నాయా? చాలా రోజుల నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఈ దేవాలయాల ధ్వంసానికి గురవ్వడము, ఈ దొంగతనాలకు గురవ్వడము, చాలా విలువైనటువంటి విగ్రహాలని మాయం చేస్తున్నటువంటి ఘటనలు తరచూ నమోదవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు శివలింగం ఆలయంలో జరిగినటువంటి దొంగతనం కేసులో వెనక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, లేదా వీళ్ళు రోజువారీ డబ్బుల కోసం ఇవన్నీ కూడా ఎత్తుకెళ్లి అమ్ముకొని తిని తాగాలనుకునే ఆలోచనతో ఈ దొంగతనం చేశారనే దానిపై కూడా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతా ఉన్నారు. రవితేజ, మరోపక్క చూస్తే కూడా ఈ మధ్య ఇటీవల కాలంలో ఇలాంటి వరుస సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే రకంగా కూడా కొన్ని సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే పోలీసులు ఈ విషయమై సీరియస్ గా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? దీన్ని ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? కొన్ని ఘటనలో తెలిసి తెలియక జరగడము, ఇంకొన్ని ఘటనలు వీళ్ళు మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి వ్యక్తులు ఆలయాలపైన దాడులు చేయడము, ఈ విగ్రహాలను దొంగిలించడము, అనేక ఘటనలో పోలీసులు పర్ఫెక్ట్ గా ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు చేపట్టినప్పటికీ వెనక ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా కుట్రకోణం బయటపడలేదు. ఇప్పుడు జీడిమెట్టలో జరిగినటువంటి ఈ ఆలయ దొంగతనం కేసులో కూడా ఈ ఇద్దరు వ్యక్తులు ఇతర మతానికి చెందినటువంటి వారు అనేది మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకు పదే పదే ఇతర మతస్థులు హిందూ ఆలయాలనే టార్గెట్ గా చేసుకొని, విగ్రహాలని టార్గెట్ గా చేసుకొని వస్తువులని కాజేస్తా ఉన్నారు? వీటి వెనక ఏదైనా పెద్ద టీం ఆపరేట్ చేస్తూ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి ఏదైనా ప్రయత్నం చేస్తా ఉందా అనేది మాత్రం లోతుగా పోలీసులు అయితే దర్యాప్తు చేపడతా ఉన్నారు. పోయినటువంటి వస్తువులను అయితే రికవరీ చేసి ఏ ఒక్క వస్తువు పోకుండా మాత్రం పోలీసులు వాటిని కాపాడగలిగారు. ఈ రోజు ఆ ఇద్దరు నిందితులకు సంబంధించి వివరాలన్నీ కూడా సేకరించి వెనక నుంచి ఎవరైనా ఆపరేట్ చేస్తూ పంపించి దేవాలయాల
చాటున ఈ దొంగతనాలకు పాల్పడి ఏమైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి అవకాశాలు కనబడతా ఉన్నాయంటే మాత్రం పోలీసులు అన్ని కోణాలు వెరిఫై చేస్తా ఉన్నారు. హిందూ దేవాలయాన్నే ఎందుకు టార్గెట్ గా చేసి ఈ దొంగతనాలు ధ్వంసాలకు పాల్పడతా ఉన్నారు అనే దానిపై మాత్రం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.